నమస్తే, వెల్కమ్ టు టైమ్ టుడే న్యూస్. విచ్చలవిడిగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని నేరేడ్మెట్లోని తెలంగాణ ఇంటర్మీడియట్ ఆఫీస్ ముందు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు పుస్తకాల అమ్మకం లాంటి అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకుని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇలాంటివి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరికైనా అక్రమాలకు పాల్పడుతున్నారనే సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీ మల్కాగిరి పార్లమెంట్ అధ్యక్షుని ఈరోజు మా టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థులంతా కూడా ఇక్కడ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ కళాశాలల్లో పర్మిషన్లు లేకున్నా కూడా ఈరోజు కళాశాలలు ఓపెన్ చేసి వాళ్ళకి సరైన ప్లేగ్రౌండ్స్ లేవు. వాళ్ళు అదేవిధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సరైన వసతులు లేకుండా కళాశాలలు ఓపెన్ చేయించి ఫీజులు అడ్డగోలే ఫీజులు వసూలు చేసి వాళ్ళు ఏ విధంగా అరాచకాలకు పాల్పడుతూ ఉన్నారో వాటన్నిటిని చూసి మా టీఎన్ఎస్ఎఫ్ సోదరులందరూ కూడా ప్రతి డియూ ఆఫీస్ కాడ, ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి డియూ ఆఫీస్ కాడ ఇలాంటి ఉద్యమాలు చేపడుతూ ఉన్నారు. అదేవిధంగా స్టేట్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. తదుపరి ఈ జిల్లాలో అయినాక మన రాష్ట్ర హెడ్ క్వార్టర్లో కూడా ఈ కార్యక్రమం చేపడతాం. ఖచ్చితంగా ఇలాంటి ఈ విద్యా సంస్థలు ఏవైతున్నాయో, ఈ కళాశాలలు ఏవైతున్నాయో వాటిలో ఈ అధిక ఫీజులు వసూలు చేసే వాటి మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి అదేవిధంగా సరైన ప్లేగ్రౌండ్స్ కూడా ఇవ్వాలి. వాళ్ళకు టైం కూడా కరెక్ట్ మెయింటైన్ చేయాలి. ఫీజులు మాత్రము ధనికులను చూస్తలేరు, బీద వాళ్ళని చూస్తలేరు, బడుగు బలైన వర్గాలను చూస్తలేరు. ఏ విధంగా అధిక ఫీజులు వసూలు చేసుకుంటూ వాళ్ళ వ్యాపార సంస్థలను నడిపిస్తూ ఉన్నారు. విద్యా సంస్థలు కాదు, వ్యాపార సంస్థలు చేసి ఈరోజు కళాశాలలందరినీ కూడా బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. దాన్ని చూసే మా టీఎన్ఎస్ఎఫ్, మా తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్ఎఫ్ వింగ్, మా రవీందర్ గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు టీఎన్ఎస్ఎఫ్ తరఫున పోరాటం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ మా శివకుమార్ గారు, అదేవిధంగా